హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్కి వార్నింగ్ ఇచ్చి పల్లవి చంప పగలగొట్టిన అక్షయ్, నిజం తెలుసుకున్న కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అవని అయితే తన కన్న తండ్రి చక్రధర్ అని అక్షయ్కి నిజం చెప్పేస్తుంది. దాంతో ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతూ, ఏంటవని నువ్వు చెప్పేది? నీ కన్న తండ్రి చక్రధర అని షాక్ అయిపోతూ ఉంటాడు. అక్షయ్, అవునండి, ఇన్ని రోజులు కూడా వాడి నోటితోనే బయట పెట్టించాలని అనుకున్నాను, కానీ అది జరగలేదు. మావయ్య గారికి అనుమానం వచ్చి నన్ను నిలదీశారు. మావయ్య గారికి నిజం చెప్పాను. మాకు అన్యాయం జరుగుతుందని ఆలోచించిన మావయ్య గారు ఆ తర్వాత పార్టీ పెట్టి అందరూ ముందే ఈ నిజాన్ని బయట పెట్టాలనుకున్నారు అని అంటూ ఉంటుంది అవని. అయితే ఆ మాట విని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు, అయితే తన గురించి అందరికీ కూడా నిజం తెలిసిపోతే తన పరువు పోతుందని ఈ నిజం తెలుసుకున్న చక్రధర్ తన మనుషులతో నాన్నని పైనుంచి తోయించేసుంటాడు అని అంటూ ఉంటే, మీ నాన్నగారిని పైనుంచి తోసేసింది ఎవరో కాదో, వాళ్ళు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళే అని అంటూ ఉంటుంది అవని. ఇక అని, అవునండి, ఆ రోజు నన్ను అభిరామ్ గారు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ రోజు నాకు ఈ వీడియోని చూపించారు అని వీడియోని చూపిస్తుంది అవని. ఇక వీడియోని చూపించి, ఈ బ్రాస్లెట్ గల వ్యక్తి మావయ్య గారిని తోసేసింది. ఇది లేడీస్ చెయ్యి. అసలు ఈ చెయ్యి ఎవరిది, ఆ బ్రాస్లెట్ ఎవరిదో కనుక్కుంటే ఖచ్చితంగా మావయ్య గారిని ఎవరు తోసేశారో తెలిసిపోతుంది అని అవని అయితే చెప్తుంది. ఆ చక్రధర్ చెయ్యాలనుకుంటే మగవాళ్ళతోనే చేయిస్తాడని ఎందుకు అనుకుంటున్నావు అవని? ఆడవాళ్ళతో కూడా చేయిస్తాడు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే మాట విని అవని అయితే, మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు అని అంటూ ఉంటుంది. ముందు మనం ఒకళ్ళని కలవాలి అని అక్షయ్ అంటాడు. ఇద్దరూ కూడా ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వస్తున్న అక్షయ్ అవని చూసి, వీళ్ళిద్దరింటి ఇంత కోపంగా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఏమై ఉంటుంది అని చక్రధర్ దగ్గరికి వెళ్తారు. నువ్వు డబ్బుల కోసం కకృతిపడి అయిన వాళ్ళకి కూడా అన్యాయం చేసి నీచుడు అనుకున్నాను, కానీ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడువని ఇప్పుడే అర్థమైంది నాకు అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి చక్రధర్ అయితే కోపంగా, నోటికొచ్చినట్లు మాట్లాడక అక్షయ్ అని అంటూ ఉంటే, నీలాంటి నీచుడితో నీలాంటి దుర్మార్గుడితో నోటికొచ్చినట్లు మాట్లాడకుండా ఇలా ఇంకెలా మాట్లాడాలరా అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే అవని కన్న తండ్రివని నాకు నిజం తెలిసిపోయింది అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటాడు చక్రధర్. అయితే ఏంటి ఈ నిజం నేను ఎవరికి చెప్పనని నాలోనే దాచుకుంటానని నువ్వనుకున్నావు కదా? మావయ్య గారికి నిజం తెలిసిందని నీకు తెలుసని నాకు తెలుసు. మావయ్య గారిని పైనుంచి తోసేసింది నీ మనుషులే కదా? ఈ నిజం బయటపడుతుందని మావయ్య గారిని పైనుంచి తోసేసి చంపించాలని చూశావు. మా నోటి వెంట ఎలాగో నిజం రాదని నీకు ధీమాగా ఉన్నావు, కానీ మా నోటి వెంట నిజం రాదని నీకు చెప్పడమే మేము చేసిన తప్పు. నువ్వు చేసిన మోసాన్ని అందరి ముందు బయట పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము అని అంటూ ఉంటుంది అవని. అయితే ఆ మాట విని చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. రే, నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు గనక నీ అంతట నువ్వే నేనే అవని భరతుల కన్న తండ్రినని ఒప్పుకోకపోతే తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే పడేస్తున్నాను. మా నాన్నని చంపాలనుకున్న నిన్ను ఎంత కిరాతకంగా చంపుతామో కూడా తెలీదు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసినా, శ్రీకర్ కమలకి తెలిసినా ఎవ్వరు కూడా నిన్ను వదలరు, చూసుకో, గుర్తుపెట్టుకో అని చక్రధర్కి వార్నింగ్ ఇచ్చి అవని అక్షయ్ అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇక అవని అక్షయ్ అయితే అలా బయలుదేరిపోయిన తర్వాత ఇక చక్రధర్ అయితే, పల్లవి ఏం చేస్తుంది అని పల్లవికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఏమైంది డాడ్? ఆ అవనికి నేనే కన్న తండ్రినని అక్షయ్కి చెప్పేసింది అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఏంటి డాడ్ మీరు చెప్పేది? నిజంగానే అవని అక్షయ్ బావ గారికి చెప్పేసిందా అని అంటూ ఉంటే, అవును, ఆ విషయం తెలిసిన రాజేంద్ర ప్రసాద్ని నేనే పైనుంచి తోయించేశానని నా మీద అనుమానం పడుతున్నారు. ఒకవేళ మా నాన్నని తోయించేసింది నువ్వని తెలిస్తే వాళ్ళని జైల్లో పెట్టడం ఇలాంటివేమీ చెయ్యం, అడ్డంగా నరికేస్తాం ముగ్గురం కొడుకులం కలిసి అని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. రాజేంద్ర ప్రసాద్ని నువ్వు తోసేసావు, కానీ
అతను బ్రతికి మనల్ని చంపబోతున్నాడు అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే, డాడ్ మీరు అలా భయపడకండి, నాకు భయం వేస్తుంది అని అనగానే, ఇంతకీ ఆ అభిరామ్ గాడు చచ్చాడా అని అంటూ ఉంటే, లేదు డాడ్ అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, కానీ అతని దగ్గర ఉన్న సాక్ష్యం మాత్రం దొరకలేదు. ఆ సాక్ష్యాన్ని తీసుకువచ్చి అక్షయ్ బావ గారికి ఇచ్చాడు, పార్సిల్ చేసి పంపించాడు. ఆ పార్సిల్ నేను తీసుకుందామనే లోపే అక్షయ్ బావ గారి చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు కంగారులో ఓపెన్ చేయకుండా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది పల్లవి. అసలు ఏం చేస్తున్నావు పల్లవి? ఇప్పుడు ఆ డిస్కో ఓపెన్ చేస్తే నువ్వే రాజేంద్ర ప్రసాద్ని పైనుంచి తోసేసావన్న నిజం బయటపడుతుంది. అప్పుడు నిన్నేం చేస్తారో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు చక్రధర్. వీలైనంత తొందరగా నువ్వు ఆ డిస్క్ని సంపాదించు. సాక్ష్యాలు కానీ వాళ్ళ చేతికి దొరికాయా ఇక వాళ్ళు అస్సలు కూడా మనల్ని వదిలిపెట్టరు అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే పార్వతి అయితే ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటుంది. అభిరామ్కి యాక్సిడెంట్ అయిందమ్మా, సాక్ష్యాలు తీసుకొస్తున్న అభిరామ్ని ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేశారు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని పార్వతి షాక్ అయిపోతూ, ఏంట్రా ఇలా జరుగుతుంది, అసలు ఎవరు మన కుటుంబం మీద పగబెట్టారు అని అంటూ ఉంటే, ఎవరు పగబట్టారో, ఎవరు నీ నాన్న గారిని చంపాలనుకున్నారో త్వరలోనే బయటకు వస్తుందమ్మా. వారం రోజుల్లో మనకి నాన్నగారిని ఎవరు చంపాలనుకున్నారో ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడు జైలుకి పంపించడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం ఇలాంటివి కూడా జరగవు, ఏకంగా వాళ్ళని పైకి పంపించడమే అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే ఇక అక్షయ్ అవని లోపలికైతే వెళ్తారు. ఇక పల్లవి అయితే వాళ్ళు ఆ డిస్క్ని ఎక్కడ పెడుతున్నారా అని చూడ్డానికైతే గది దగ్గరికి వచ్చి చాటుగా చూస్తుంది. అది గమనించిన అక్షయ్, చాటుగా ఏం చూస్తావో లోపలికి రా అని పల్లవిని పిలుస్తాడు. ఇక పల్లవి అయితే, అంటే అది అని తడబడుతూ ఉంటే పల్లవి చంప పగలగొట్టి, నువ్వు మీ నాన్న పార్టీ అని తెలుసు, మా నాన్నని చంపాలని చూసింది మీ డాడీ అని మాకు తెలిసింది, అదే కన్ఫర్మ్ అయితే మీ డాడీని వదలం, నిన్ను కూడా వదలము, గుర్తుపెట్టుకో, నువ్వు అవనికి తోడబుట్టిందానివి, మీ ఇద్దరి రక్తం కూడా ఒకటే, కానీ నువ్వు అవనిని నాశనం చేయాలని చూస్తున్నావు, ఇవన్నీ కూడా త్వరలోనే బయటికి వస్తాయి, ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకోకు పల్లవి, ఇక వెళ్ళు అని అక్షయ్ అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక కమల్ అయితే అదంతా విని, ఏంటోదినా మీ కన్న తండ్రి చక్రధర్ మావయ్య అని అనగానే, అవును కన్నయ్య అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అందరూ అంత అవమానిస్తున్నా కూడా ఇంకా ఎందుకొదినా నువ్వు బయట పెట్టలేదు, పల్లవికి కూడా ఈ నిజం తెలుసా అని అడుగుతాడు. తెలుసా అని చెప్తుంది. అయితే పల్లవి కావాలని మిమ్మల్ని అవమానిస్తుందన్నమాట, నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అవని. మనకి సాక్ష్యాలు ఏమీ లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదు కన్నయ్య అని ఆపుతుంది. కానీ సాక్ష్యాలు ఉండి నాన్నని పైనుంచి నెట్టేసింది వీళ్ళేనని తెలిస్తే మాత్రం వదలకూడదు వదినా అని కమల్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి అక్షయ్కి అలాగే కమలకు కూడా ఈ నిజం తెలిసిపోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.